పాపం పొద్దుటి నుంచి మీకు మాకు పోలీసులకి ఎవరికి దప్పటంలా. రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యానికి ఇది అంతిమ దినం. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో మరొక్కసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో నాకు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్ స్టేషన్ బయలు ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లం గ్రామంలో కొంతమంది స్కూల్ పిల్లల మీద వివక్ష జరిగింది అని 30 మంది తల్లిదండ్రులు నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి కుల వివక్ష మీద విచారణ జరపమని నేషనల్ ఎస్సీ కమిషన్కి రాస్తే, నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించి ఎస్పీని కలెక్టర్ని విచారించి ఈ కేసులో నెల రోజుల పాటు మీ మీడియా సోదరులందరూ కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పిల్లల మీద కుల వివక్ష జరిగిందని చెబితే, కుల వివక్ష ఎలా జరిగింది అని తల్లిదండ్రులని పిల్లల్ని కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు వచ్చినటువంటి సమస్య. ప్రశ్న రావణ్ ఆ తల్లిదండ్రులని పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాడంట. ఏమని మరి ఆ విధంగా జర్నలిస్టులు అందరూ ప్రచారం చేసినటువంటి మీ మీడియా అంతా కూడా ఎక్యూజ్డే కదా. పిల్లల మీద జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి ఒక జర్నలిస్ట్ పని ఏంటండి? కుల వివక్ష జరిగింది, అతను జర్నలిస్ట్గా వచ్చి ఆ పిల్లల ఇంటర్వ్యూలు పక్కనే ఉన్నటువంటి తల్లి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అది తప్ప? అది నేరమా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది నేరమా? నిన్న మీరు మాట్లాడినటువంటి శుద్ధపుస కబుర్లకి ఈరోజు పెట్టినటువంటి కేసుకి ఏమైనా సంబంధం ఉందా? చిన్నపిల్లల మధ్య వివక్ష నేను చెప్పలేదే, రావణ్ అనలేదే, మీడియా ప్రొవోక్ చేయలేదే. తల్లిదండ్రులు 30 మంది తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని తీసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు, హార్తాళ్ళు చేసి అది అందరికీ ప్రపంచానికి తెలిసిన తర్వాత రావణ్ వచ్చాడు, శ్రవణ్ వచ్చాడు, లేకపోతే మీడియా సోదరులు వచ్చారు, దాన్ని ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు. అది తప్పంటండి. అదంట కులం, మతం, ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట. ఆ పిల్లల్ని అంట వ్యభిచార గృహంలోకి తీసుకెళ్లిన దానికంటే నేరం అంట. ఆ దానికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలంట. గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదనలో అమోఘం. ఈరోజు దాని మీద మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈరోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రామారావు ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, వెంకట్రావు ఉంటాడు. పొలిటికల్ పదవులు వస్తాయి పోతాయి, కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, సిఆర్పిసిని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. ఈరోజు మీరు ఒక చిన్న పిల్లల ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని రిమాండ్ చూపిస్తే, గౌరవ న్యాయమూర్తి గారు 3 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు, మా వాదనలు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ రావణ్కి స్టేషన్ బెయిల్ ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో రెండో విజయం, పిఠాపురంలో మొదటి విజయం. అయినప్పటికీ రావణ్ మళ్ళీ ఈరోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్ళారు. ఏ పోలీసులో నాకు తెలీదు, బట్ ఐ కేమ్ టు దట్ మచిలీపట్నంలో ఇంకొక కేసు రిజిస్టర్ అయిందంట, తీసుకెళ్లారు. మచిలీపట్నం తర్వాత కాప్రా,
తర్వాత భీమవరం, తర్వాత ఇంకో చోటికి రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు పెట్టి తోటి జర్నలిస్టుని తీసుకెళ్తే జర్నలిస్టు సంఘాలు స్పందించరా? మీరు రేపొద్దున మీకు ఈ సమస్య వస్తే మేము స్పందించరా? న్యాయవాద సంఘాలు స్పందించరా? ప్రజాస్వామ్య సంఘాలు స్పందించరా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.